మిత్రులారా, మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ సోదరులు ఒక 15 నిమిషాలు ఓపిక పడితే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి మనకేమన్నా ఇస్తాడేమో అని నేను అనుకున్నా. కానీ గత 10 ఏళ్ల నుంచి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా మోడీ గారు గాడిద గుడ్డే మనకిచ్చిపోయిండు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పెద్దలు మిత్రులు కేఎల్ఆర్ గారి నాయకత్వంలో చల్లా నరసింహారెడ్డి గారు, పారిజాత నరసింహారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ, సోదరులు తీగల కృష్ణారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా బాలాపూర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్లు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా సిపిఐ సిపిఎం టీడీపీ మిత్రులు, అదేవిధంగా తెలంగాణ జనసమితి ఉండండి, వదిలేండి ఆయన దగ్గర పోక ఉండండి. తెలంగాణ జనసమితి నాయకులు అందరూ కలిసి ఈరోజు డాక్టర్ రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించడానికి వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, 10 సంవత్సరాలు మీకందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా జైళ్లకు పంపించి మన మీద అరాచకంగా దాడులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి త్యాగం చేసి భుజాలు జెండాలు మోసి కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగిన సెమీఫైనల్స్లో డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి మా కార్యకర్తలు అనుకుంటున్నారు డిసెంబర్లోనే ఫైనల్స్ అయిపోయినాయని. నేను మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ను చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్లో బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా టీమును ఓడించి ఫైనల్స్ గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి. అప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. ఇవాళ చంద్రశేఖరరావు బయలుదేరిండు. ఒక 2 ముచ్చట్లు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన కొడుకు నిన్న మాట్లాడుతా మా కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుంది అంటుండు. నేను కేటీఆర్కి చెప్పదలుచుకున్నా, అయ్యా మీ కారు ఖరాబు కాలే, అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, ఇంకా వాపసు రాదు, తూకం కింద ఈ పక్కనే ఉండే మా జుమరాత్ బజార్లో రాత్రిపూట తూకం కింద అమ్మాల్సిందే, ఇక మళ్ళా వాపసు రాదు. కొడుకుకు తెలియనట్టుంది కానీ తండ్రికి తెలిసింది. అందుకే తండ్రి నిన్న బస్సు వేసుకొని బయలుదేరిండు. ఇక ఆయన వెనకాల ఓ పక్కన జగదీశ్వర్ రెడ్డి, ఇంకొక పక్కన ఇక సిల్లర్గాళ్ళు బుడర్ఖాన్లను అందరిని వెంబడేసుకొని తిరుగుతున్నాడు. ఆయనను చూస్తుంటే వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట మొత్తం జాతర.
ఇవాళ చంద్రశేఖరరావు కూడా మొన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు. ఆయన ఏం చేసిండో చెప్తలేడు. 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టిండో, తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు, లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడీల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు గజ్వేల్ ఫామ్ హౌస్లో నిన్ను బొందబెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే, బాజాబ్తా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు, ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖరరావు, నీ జీవితంలో మళ్ళీ పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. ఇదే కాదు, నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖరరావు నువ్వు? ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు, ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రేపు మన ప్రభుత్వంలో చేర్చుకునేది లేదు. 14 సీట్లు తెలంగాణలో గెలిచి రంజిత్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకొని కేంద్రంలో మహాకూటమి, ఇండియా కూటమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ మేము రాకపోతే వచ్చేది బీజేపీ కదా. మరి మేమేమంటున్నాం, బీజేపీలతో చీకట్ల ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డ బెయిల్ కోసం ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ను ఒక బలైన వర్గాలకు సంబంధించిన ముదిరాజు బిడ్డను ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలు కూడా ప్రచారం చేస్తలేరు. ఈడ మా అక్క సబితమ్మ పొద్దటిపూటనేమో కారు గుర్తు అంటుంది, రాత్రిపూటనేమో కమలం గుర్తు అంటుంది. ఇది నిజం కాదా? నిజమా కాదా? కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్మణ్ని ఈ నుంచి గెలిపించనుంటే ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే అవకాశం ఉండే. ఎట్లనో అక్క తప్పించుకున్నది. కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టిరు. ఇవాళ విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు, మా కార్యకర్తల సంగతి తెలియదు. మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు. ఆయన కార్యకర్తలు ప్రజలు పోతే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటుండంట. అపాయింట్మెంట్ ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిండ్రా, లేకపోతే నీ దవాఖానలు ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చిండ్రా? నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు. విశ్వేశ్వరరెడ్డి కలవాలి, శాతనైతే సాయం చేయాలి, నీ దవాఖానలు ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి. అందుకే ఇవాళ విశ్వేశ్వరరెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు, లాభసాటి వ్యవహారంగా చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు. అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు. ప్రజా జీవితానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఉపయోగం లేదు. నీ దగ్గర ఎట్లాగూ 1000 కోట్లు ఉన్నాయి. మీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో రాజస్థాన్లోనో రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు వేయరు. 5 ఏళ్ళు నిన్ను గెలిపిస్తే 5 పైసలు కూడా ఈ చేవెళ్ళకి తీసుకురాలి. ఆనాడు చంద్రశేఖరరావే ప్రభుత్వం ఉండే, నువ్వే ఎంపీగా ఉంటివి. మళ్ళీ ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణను మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నావు. నేను సూటిగా అడుగుతున్నా విశ్వేశ్వరరెడ్డి గారిని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా
ఐటీఐఆర్ కారిడార్ ఇస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతంలో వచ్చేది. ఐటీ పరిశ్రమలతోని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది. ఈ మహేశ్వరం అంతా కలకలలాడేది. అట్లాంటి ఐటీఐఆర్ను నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండ్రు. నువ్వెందుకు నరేంద్ర మోడీకి వద్దని చెప్పలేదు అని నేను విశ్వేశ్వరరెడ్డిని అడుగుతున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం సోనియామ్మ ఇచ్చింది, అది రద్దు చేసిండు. కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు, అది రద్దు చేసిండు. ఐఐటి ఇచ్చిండు, ఐఐఎం ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినవి రద్దు చేసిండు. ఇక నరేంద్ర మోడీ కూడా 2 సార్లు 10 ఏళ్ళు మనకు హామీలు ఇచ్చిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకు 72 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి ఇవాళ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల 40 లక్షల నిరుద్యోగ యువకులు ఇవాళ తెలంగాణలో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట్ చౌరస్తాల నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. అదేవిధంగా రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చాడు. పేదోళ్ళ ఖాతాల స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాళ్ళు, ముఖ్యంగా మా అక్కల ఆడబిడ్డల ఖాతాలల్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అక్క, 1 రూపాయని వేసిండా మోడీ? 15 లక్షలు వేసిండా? 15,000 వేసిండా? 15 రూపాయలన్నీ వేసిండా? 15 పైసలన్నీ వేసిండా? విశ్వేశ్వరరెడ్డి వచ్చి అడుగుదురా మా అక్కల్ని. మోడీ గారు దుడ్డు కూడా ఇయ్యలే. ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు. మరి ఇవాళ చంద్రశేఖరరావు మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. ఇక నరేంద్ర మోడీ కూడా గదే బాటలు నడిచిండు. ఇవన్నీ చూసన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిండ్రు. మీడియా మిత్రులారా, మీరు ప్రజలకు చూపించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది, ఈ దేశ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 10 ఏళ్లలో ఇచ్చిన మాట, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలే, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే, ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తానులే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తా అని చెప్పలే, మన ఐటీఐఆర్ కారిడార్ గురించి చెప్పలే, ఐఐఎం ఐఐటి గురించి చెప్పలేదు. ఆయన చిల్లర మల్లర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాడు. గతం మోసం కాదు, భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా ఒక్క మాట చెప్పలే. ఈసారి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు అడుగుతున్నావు కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటులో తప్పు పట్టిండు, కాంగ్రెస్ను ప్రశ్నించాడు. ఏమంటాడు ఆయన? సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి, తలుపులు బంద్ చేసి, తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అన్నాడు. దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన. అది కూడా చెప్పలే. రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో, ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే. ఆయన ఉపన్యాసం అంతా ఇన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని. పోని 100 రోజుల్లో మనం ప్రభుత్వం చేసిన ఒక్క విషయానన్నా వారు ప్రస్తావిస్తారేమో, ఇది మంచి చేసిండి పిల్లగాడు పర్వాలేదు అంటాడేమని. వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవాళ మన పార్టీ ఇచ్చింది. అదే విధంగా 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చినాం. ఇదే కాదు, ఆర్థిక భారం ఆడబిడ్డలనే ఉంటుంది. కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈరోజు సహాయం అందేటట్టు నిర్ణయం చేసినాం. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను ఆదుకోవడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం. ఇదైనా మాట్లాడతాడేమని చూసిన. ఇదే కాదు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదలు కట్టుకోనికే 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని తెలంగాణ మొత్తం ఇల్లు ఇస్తున్నాం. అది కూడా మాట్లాడలే.
అదేవిధంగా 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిచి 30,000 కుటుంబాలను అక్కడికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసినాం. అదైనా అభినందిస్తాడేమనుకున్నా, కానీ అది కూడా అభినందించలే. బీసీ జనాభా లెక్కలు కట్టి బీసీలు ఎంతమంది ఉందో లెక్క తీసి రిజర్వేషన్లు పెంచి నిధులు కూడా వాళ్ళకు ఇవ్వాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఓబీసీని అని చెప్పుకునే నరేంద్ర మోడీ మీ బీసీ సోదరుల కోసం మా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎందుకు అభినందించలేదని నేను అడుగుతున్నా. ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది డ్రగ్స్, గంజాయి. అట్లాంటి డ్రగ్స్, గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఎక్కడ పాతాళంలో దాచుకున్నా గంజాయి అమ్మేటోని, డ్రగ్స్ వాడేటోని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో వేసి బట్టలు పదిసి కొట్టి జైలుకు పంపిస్తున్నాం. ఇవాళ మా రాష్ట్రంలో మేము డ్రగ్స్ నిషేధిస్తుంటే ఏ మూలాలు ఎత్తికినా ఆ మూలాలు గుజరాతులనే వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో చేయలేని పని డ్రగ్స్ మీద ఉక్కు పాదం మేము మోపినాం. ఇదైనా నరేంద్ర మోడీ గారు అభినందిస్తారేమో అనుకున్నా, కానీ నరేంద్ర మోడీ గారు ఆ పని చేయలే. ఆయన ఒకటే తిట్లకెత్తుకున్నాడు. నాకు అనుమానం వచ్చింది. నిన్న మనం ఎప్పుడు చూసినా కేసీఆర్కి ఇవ్వేది ఇచ్చేది. ఆ రఘునందన్ రావు ఈ చంద్రశేఖరరావు స్పీచ్ను ఎత్తుకపోయి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టున్నాడు. సార్ నువ్వు ఇది మాట్లాడని. ఎందుకంటే గత 3-4 ఏళ్ళ నుంచి చంద్రశేఖరరావు ఏం తిట్టిండో కాంగ్రెస్ను నన్ను, ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా గవ్వే తిట్లు తిట్టిండయా. అది చంద్రశేఖరరావు ఉపన్యాసం నకలు కొట్టిండు నరేంద్ర మోడీ తప్ప అందులో కొత్తదనం ఏం లేదు. నన్ను తిడితే ఏమొస్తుందా? నువ్వు ఈ దేశ ప్రధానమంత్రివి, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు. వయస్సులో, అనుభవంలో, అధికారంలో పెద్దోనివి. ఓ రాష్ట్రానికి ఓ పిల్లగాడు, ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు పెద్ద మనిషి చేసుకొని 4 సూచనలు చేయాలి, 10 సలహాలు ఇవ్వాలి, 10 రూపాయలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చి మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఓ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాల్సింది. మనం మెట్రో రైలు ఇవ్వాలా, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి P7 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు రోడ్ అనుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో అనుకున్నాం. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాం. చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు మెట్రో వేసుకుందాం అనుకున్నాం. రాజేంద్ర నగర్ కాలేజ్ పక్కన హైకోర్టు కడుతున్నాం, అక్కడి వరకు మెట్రో వేస్తున్నాం. దానికన్నా ఓ 10,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇస్తారేమని చూసిన. ఆయన బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు, ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు. మనకేదన్నా హైదరాబాద్, విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా. ఏమి ఇయ్యలేదా? ఏమిచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు గట్టిగా చెప్పాలి. ఎట్లరా నాయన? భయమా? భయపడుతురా? మనం కేసీఆర్నే బండకేసి కొట్టినాం. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తే బెదురుతామా? నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, CBI అయిపోయింది, ఏం కాలేదు. ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపించండి, రేవంత్ రెడ్డిని పట్టుకురాపోండి అని. మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా? చంద్రశేఖరరావు శర్లపల్లి చెంచల్ కూడా పంపిస్తే ఊరుకున్నామా? గద్దె దించినాం కదా. ఇవాళ మనల్ని పోలీసులు పెట్టి భయపెట్టాలనుకుంటుండు కదా. మోడీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి. బంగారు గుడ్డు తెస్తారా? బంగారు బాతుని తెస్తారా? మెట్రో రైలు తెస్తారా? మూసీ రివర్ ఫ్రంట్ తెస్తారా? లేకపోతే హైదరాబాద్, విజయవాడ బుల్లెట్ ట్రైన్ తెస్తారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తెస్తారా? అప్పుడే
మీకు ఓట్లు అడిగే అర్హత ఉంది విశ్వేశ్వర రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అని నేను చెప్తున్నా. అప్పటి వరకు బీజేపీ లేడ కనిపించినా సరే మీరు చెప్పాల్సింది ఒక్కటే, అయ్యా మీరు ఇచ్చింది తెలంగాణ గాడిద గుడ్డ అని చెప్పాలి. అన్ని ఊర్లలో గాడిద గుడ్డు బొమ్మలు వస్తాయి, ప్రతి చౌరస్తాలో పెట్టుర్రి. మోడీ ఏమి ఇచ్చిండంటే మా గాడిద గుడ్డు ఇచ్చిండే మా తెలంగాణకని. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు, కర్ణాటక ఏమో చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, మనకు తెలంగాణకేమో గాడిద గుడ్డు ఇచ్చిండు. గాడిద గుడ్డు ఇచ్చినోడికి మనం ఓటేస్తాం. వేస్తామా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటోళ్ళకు ఓటేస్తాం, ఉచిత కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం. అవునా? 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 గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. మా వేదిక మీద ఉన్న నాయకుల్ని, మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తలు నేను అడుగుతున్నా, ఇక్కడి నుంచి ఎంత మెజారిటీ ఇస్తారో నాకు ఒక్క మాట చెప్పుర్రి. రాత్రికి ప్రశాంతంగా నేను పోయి నిద్రపోవాలి. 25,000 ఇస్తారా? 25,000 ఒక్క మహేశ్వరం నుంచే మెజారిటీ రావాలి. ఎందుకంటే మా అక్క సబితమ్మ పొద్దుటి పూట కారు అంటుంది, రాత్రిపూట కమలం గుర్తు అంటుంది. हमारे माइनॉरिटी भाइयों और बहनों सुनो, आज बीआरएस बीजेपी के साथ आधी रात को चर्चा कर लिए तय हो गए. अभी बीआरएस वाले बीजेपी वाले को जिताने के लिए काम कर रहा है. इसीलिए मैं साफ साफ एक बात कहना चाहता हूं, अगर कोई भी अचानक ऐसे वैसे अगर बीजेपी को वोट दिए, आने वाले दिनों में एससी एसटी बीसी माइनॉरिटी रिजर्वेशन पूरा निकाल देंगे, वही बात कह रहे. इसीलिए नरेंद्र मोदी जी ये कह रहे हैं कि इस बार 400 पार. 400 किसी लिए? रिजर्वेशन आरक्षण को रद्द करने के लिए कोशिश कर रहे. सोचकर सब मिलके इस बार कांग्रेस को जिताओ, तभी एससी एसटी ओबीसी माइनॉरिटी रिजर्वेशन बच जाएंगे. सबके साथ हम लोग जोड़कर हम मेहनत करके तेलंगाना तरक्की करा के दिखाएंगे. इस बार छेवल्ला से रंजित रेड्डी साहब को 1 लाख के ऊपर, कम से कम 1 लाख मेजॉरिटी देके डॉक्टर रंजित रेड्डी को इस चुनाव में जिताना है. नहीं तो आपका रिजर्वेशन चला जाएंगे. अगर विश्वेश्वर रेड्डी को कुछ भी वोट मिले ना, वोट के दिन अगले दिन गए तो अपॉइंटमेंट नहीं है बोल के वॉचमैन से धक्का मार के बाहर निकालने वाले हैं. क्योंकि वो धंधा करने वाले, पैसे कमाने वाले लोग को, जनता को सेवा करने वाले नहीं है. ऐसा नेता अपने को जरूरत नहीं है. डॉक्टर रंजित रेड्डी आपके भाई है, आपके बगल में रहेगा, आपके साथ में रहेगा. मैं भी इनको वोट दो, इनके साथ साथ मैं और केएलआर हम सब आपके सेवा में लग के रहेंगे. అందుకే మిత్రులారా, 1,00,000 మెజారిటీ చేవెళ్ళలు రావాలి. అందులో 25,000 మహేశ్వరం నియోజకవర్గం నుంచే రావాలి. మా పారిజాతకు, మా నరసింహారెడ్డికి, మా దీప భాస్కర్కు, మా తైగల కృష్ణారెడ్డికి, మా అనితమ్మకు, మా లక్ష్మణకు నేను క్లియర్గా చెప్తున్నా, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. బూతుల వారిగా బాధ్యత తీసుకోండి. కార్యకర్తలు మంచిగా ఉన్నారు. మొన్న తప్పు జరిగింది, ప్రభుత్వంలో ఇప్పుడు పని కావాలంటే వాళ్ళకి ఇక్కడ నుంచి మాట్లాడేటోళ్ళు లేరు. ఎంపీని గెలిపిస్తే మీ తరఫున రంజిత్ రెడ్డి మన ప్రభుత్వంలో జల్పల్లితో సహా సమస్యలను అన్నిటిని పరిష్కరించే బాధ్యత రంజిత్ రెడ్డి తీసుకుంటాడు, నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే.